మా ఇంటి బంగారం మూవీ ఎక్స్‌ప్లనేషన్. స్వర్ణ, అనిరుద్ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. స్వర్ణని పెళ్లి చేసుకోవడం అనిరుద్ ఫ్యామిలీకి ఇష్టం లేకపోవడం కారణంగా స్వర్ణ, అనిరుద్ దూరంగా బ్రతుకుతూ ఉంటారు. 3 సంవత్సరాల తర్వాత అనిరుద్‌కి తన తమ్ముడు శరత్ ఫోన్ చేసి చెల్లెలికి పెళ్లి చేస్తున్నాము రా అని పిలుస్తాడు. అనిరుద్ ఏమో నాన్న అనేతలికి నేను చెప్తాలే రా అంటాడు. స్వర్ణ, అనిరుద్ వస్తున్న బస్సుని ఆపుతారు. ఊర్లోకి ఒక్క వాహనం కూడా వెళ్ళడానికి వీల్లేదు. మా నాయకుడు వీరేందర్ రాయ్ చనిపోయాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరడానికి స్కూళ్ళు, షాపులు అంతా బంద్ చేస్తున్నామని చెప్పి ఆపుతారు. స్వర్ణ కూర్చొని ఉండగా ఒక వ్యక్తి స్వర్ణని డౌట్ గా చూస్తూ ఉంటాడు. తనో కాదో అన్నట్టుగా. స్వర్ణ, అనిరుద్ ఇంటికి వస్తారు. వీళ్ళిద్దరికి ఎదురు వచ్చి శరత్ ఇలా అంటాడు. అన్నయ్య అన్నట్టు నానికి నువ్వు వచ్చేది ఇంకా చెప్పలేదు. చెప్తానన్నావు కదరా అనేతలికి అవును చెప్తానన్నా కానీ ఇంకా చెప్పలేదు. మరి ఇంకెప్పుడు చెప్తావురా అని అడుగుతాడు. చెప్తాలే నువ్వు ముందురా అని లోపలికి తీసుకువెళ్తాడు. స్వర్ణ కూడా లోపలికి వెళ్తుంది. లోపల పెళ్లి ముహూర్తం నిశ్చయించుకొని తాంబూలాలు తీసుకుంటూ ఉంటారు. అనిరుద్ తండ్రి అనిరుద్ని చూసి కూడా చూడనట్టే ఉంటాడు. ఈయన పేరు రామరాజు, రాజకీయ నాయకుడు. రామరాజు శరత్తో వాణ్ణి నువ్వు పిలిచావా? నేనే నాన్న మీకు చెప్తామనుకున్నాను అనేతలికి ఇంకా ఎలాగో వచ్చేశాడు కదా ఇంకేమి అనననుకున్నావా అంతేగా మనందరం వద్దని ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడుగా ఇప్పుడు పిలిచినా గాని ఏం ముఖం పెట్టుకొని వచ్చాడు అంటాడు. శరత్ నచ్చ చెప్పాలనుకుంటాడు. అనిరుద్ అది విని స్వర్ణాన్ని తీసుకొని వెళ్ళిపోతుండగా ఇంట్లో వాళ్ళు ఉండు అని నచ్చ చెప్పేదలికి స్వర్ణ కూడా ఉందాం అని అడుగుతుంది. అనిరుద్ ఇంకా సరే అంటాడు. స్వర్ణ ఇంట్లో వాళ్ళతో పాటు కూర్చొని ఉంటుంది. అనిరుద్ నానమ్మ ఇలా అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్? అది తెలుసుకునే లోపే దురదృష్టవశాత్తు మా అమ్మా నాన్న చనిపోయారు. ఇంకొన్ని రోజులు ఉండి ఉంటే తెలుసుకునేదాన్నండి అంటుంది. మీకు ఆస్తులేమైనా ఉన్నాయా? ఏం చదువుకున్నావు? ఇలా సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. స్వర్ణ ఇలా అడుగుతున్నారని అనిరుద్‌కి చెప్పేదలికి నవ్వుతాడు. అనిరుద్ అమ్మ ఏమో మనలో కలుస్తుందో లేదో అని భయపడుతూ ఉంది. ఈసారి పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేసే అవకాశం రామరాజుకి ఇస్తుంది. రామరాజు పార్టీ సభ్యులతో ఈసారి నిజాయితీ కలిగిన వారికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నామన్న విషయం ఈ నెల 10వ తేదీ బల్లవరంలో జరుగుతున్న సీఎం ప్రజాసభలో చెప్తాము అంటాడు. ఆ సభ్యులలో మధుసూదనరావు అనే రౌడీ ఉంటాడు. శరత్ ఎస్పీగా వర్క్ చేస్తూ ఉంటాడు. తనకి కూడా ఫ్లాక్స్ వస్తుంది. సీఎం మీటింగ్ కి పోలీస్ బందోబస్తు కావాలని. స్వర్ణాని ఒకడు డౌట్ గా చూశాడు అని చెప్పాను కదా వాడు జైలుకి వచ్చి కరుణ అనే ఖైదీని కలిసి ఝాన్సీని చూశాను అంటే ఝాన్సీ మాదిరిగానే ఉంది అని చెప్తాడు. ఎక్కడా అని అడిగేతలికి పరమార జంక్షన్ కాడ బల్లవరం బస్సులో కాకపోతే ఖచ్చితంగా తనో కాదో తెలియదన్నా ఎందుకైనా మంచిది నీకు ఒకసారి చెప్పిపోదామని వచ్చా అనేతలికి నువ్వు నా కాడ జనాల నుంచి ఉన్నావురా అంటాడు. చాన్నాళ్ళ నుంచి ఉన్నా అని చెప్తాడు. మరి నువ్వు ఏమీ నేర్చుకోలేదా? తనలాంటి అమ్మాయే కనిపించింది అని చెప్పడం ముఖ్యమా? తనో కాదో తెలుసుకోవడం ముఖ్యమా? ముందు వెళ్ళి కనిపెట్టు అని చెప్పి పంపిస్తాడు. స్వర్ణ లేటుగా నిద్ర లెగవడంతో హడావిడిగా స్నానం చేసి చీర కట్టుకుని కిందకి వెళ్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు అందరూ తులసి చెట్టుకి పూజ చేస్తుండగా అక్కడికి వెళ్తుంది. అనిరుద్ నానమ్మ పెద్ద కోడలి చేత దీపం పెట్టించు అంటుంది. అనిరుద్ అమ్మ కామాక్షి స్వర్ణాన్ని పిలిచి బొట్టు పెట్టమ్మా అనేతలికి స్వర్ణ కామాక్షికి పెట్టబోవడంతో నాకు కాదు తులసికి అని చెప్తుంది. ప్రదక్షిణాలు చెయ్యమ్మా అని కామాక్షి అంటుంది. స్వర్ణ 3 కంటే ఎక్కువ ప్రదక్షిణాలు చేయబోతుండగా అనిరుద్ చెల్లి లీల ఆపుతుంది. అది చూసి కామాక్షి అనిరుద్ నానమ్మ అసలు ఈ అమ్మాయికి సంప్రదాయం గురించి ఏమైనా తెలుసా అని ఆలోచనలో పడతారు. ఇంతలో ఆ ఇంటి చిన్న కోడలు అనసూయ ఊరు నుంచి వచ్చి కామాక్షి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. సేమ్ స్వర్ణ కూడా అలానే చేస్తుంది. కామాక్షి అనసూయని మా ఇంటి బంగారం అని స్వర్ణకి పరిచయం చేస్తుంది. అలాగే స్వర్ణని అనసూయకి పరిచయం చేస్తుంది. సాయంత్రం అనిరుద్ హాస్పిటల్ నుంచి వచ్చి తల పట్టుకొని కూర్చున్న స్వర్ణాన్ని చూసి తులసికి బొట్టు పెట్టమంటే అమ్మకి బొట్టు పెట్టబోయా ఉండగా బయట దీని గురించే డిస్కషన్ అనేతలికి నువ్వు సర్లే చెప్పేది ఏదో టెన్షన్ లో అందరూ అట్లా చూస్తుంటే ఎవరికి బొట్టు పెట్టాలో కన్ఫ్యూజన్ అయిపోయినా అంటుంది. అనిరుద్ ఏమో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా వాళ్ళని మాడు ఫేసులు అనటం కాదు. ముందు నువ్వు చూసుకో అంటాడు. ఆ మాడు ఫేసులు అన్నీ నా దగ్గరే అనసూయ వచ్చినప్పుడు చూడాలా ఏం నవ్వినారు ఏం నవ్వినారు. ఇక్కడి నుంచి అక్కడి దాకా నోరు తెరుచుకొని ఒక్కదాన్నే చూస్తూ ఉండిపోయా. అయినా అట్లా వదిలేసి ఎట్లా పోయినావు? నన్ను లేపి ఉండవచ్చు కదా. నీ వల్లే బుక్ అయినా మొత్తం. లేదంటే నేను కూడా టిప్ టాప్ గా రెడీ అయ్యేదాన్ని. అనసూయ నా ముందు కనిపించేదే కాదు అసల అనేతలికి చూడు తనతో నీకు ఎందుకు స్వర్ణ? ఈ ఇంట్లో ఎవరికి ఏమేం కావాలో తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి అనసూయ. తనతో నీకు కాంపిటీషన్ వద్దు తల్లి. మనం ఇక్కడి నుంచి పాస్ మార్క్స్ తో బయటికి వెళ్తే చాలు. పర్ఫెక్ట్ కోడలు అనే అవార్డు ఉంటే తనకే వస్తుంది అంటాడు. స్వర్ణ అనసూయను ఎలాగైనా బీట్ చేసి అనిరుద్ని
వాళ్ళ నాన్నకి దగ్గర చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తన వల్ల కుదరకపోవడంతో తన ఫ్రెండ్ కన్మయ్యకి ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి రావాలివే, ఇక్కడ నీకంటే ఉత్తమ మహిళ ఉంది. నేను తన మీద గెలిచి అనిరుద్ని వాళ్ళ నాన్నకి దగ్గర చేయడానికి నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని అడుగుతుంది. కన్మయి రాను, నాకు పని ఉంది అంటుంది. నీకు నేను ఎన్ని చేసి ఉంటాను, నా కోసం ఇది కూడా చేయలేవే, అసలు నిన్ను నేను ఎప్పుడైనా ఏమైనా అడిగానా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేతలికి "చస్తాలే, రాక చస్తానా" అని వస్తుంది బల్లవరం. స్వర్ణ కన్మయ్యని లాడ్జిలో ఉంచుతుంది. ఇంటికాడికి తీసుకువెళ్లడం కుదరదని. మధుసూదనరావు తన మనుషులతో రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటండి, నన్ను కాదని ఆ కేశవయ్యకి టికెట్ ఇచ్చారంటే అయినా మేము గుర్తుకు రామండి మీకు అంటాడు. నిజాయితీగా ఉండేవాళ్ళకే టికెట్ ఇస్తారు అనేతలికి, మీలాంటి నిజాయితీ పరులు స్టేజ్ ఎక్కి చెయ్యూపాలంటే మాలాంటి వాళ్ళు కింద అడ్డమైన పని చెయ్యాలి. ఎందుకైనా మంచిది ఇంకొకసారి ఆలోచించుకోమని చెప్దామని వచ్చా. నాకు బెదిరించడం అలవాటు లేదండి, అంతా డైరెక్టే అనేతలికి అనిరుద్ ఇలా అంటాడు. మంచిదిలేండి, మా నాన్నగారికి కూడా బెదరడం రాదు. అంటే 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా దొంగ సొమ్ము సంపాదించలేదు కదా, అందుకండి అంటాడు. రామరాజు ఏమో వీళ్ళతో ఏంటి మాటలు, వెళ్దాం పదండి అని చెప్తాడు. కరుణ అనే ఖైదీ తను ఝాన్సీనా కాదా కనుక్కోనిరా అని చెప్పినట్టే వాడు స్వర్ణ కన్మయ్యని కూరగాయల మార్కెట్ దగ్గర ఉండగా గమనిస్తూ ఉంటాడు. స్వర్ణ అది కనిపెట్టి వాణ్ణి మార్కెట్ కి దూరంగా తీసుకువస్తుంది. కన్మయి భయపడుతుంది. స్వర్ణ వాడి వెనకాలే వెళ్లి, ఎందుకు వెంటబడుతున్నావ్ అంటుంది. నేనేమీ నీ వెనకబడట్లా, నువ్వు నాకు ఇంతకు ముందే తెలుసనుకుంటా, నీ పేరేంది అని అడుగుతాడు. నీకెందుకు అని స్వర్ణ అంటుంది. వాడు ఆలోచించి, నిన్ను యాన్నో చూసినానే, ఇంతకు ముందు అడవిలో ఉండేదానివి కదా అని అడిగేతలికి, నేనెవరో నీకు తెలుసా, అసలు నేనెవరో నీకు తెలుసా అనేతలికి ఝాన్సీ అంటాడు. స్వర్ణ ఏమో ఇక్కడ్నుంచి దొబ్బేయ్, ఇంకొక్కసారి కనిపించినావంటే చంపి పారదొబ్బుతా అని బెదిరిస్తుంది. వాడు భయపడి పారిపోతాడు. కన్మయ్య చూసి ఆశ్చర్యపోతుంది. నైట్ స్వర్ణ ఒక ఆమెకి ఫోన్ చేస్తుంది. ఆమె ఏమో స్వర్ణ అంతా బానేనా అంటుంది. ఇంకా జైల్లోనే ఉన్నాడా అని స్వర్ణ అడుగుతుంది. వాడి మీద ఉన్న కేసులకి ఇప్పట్లో బయటికి రాడు, ఏమైంది అంటుంది. ఏం లేదులే అనేతలికి స్వర్ణ నిజం చెప్పు అంటుంది. జరిగింది చెప్దాం అనుకునేలోగా అనసూయ వెనకాలే రావడం గమనించి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనసూయ అడుగుతుంది. మంచినీళ్ళ కోసం వచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనసూయకి స్వర్ణ పైన డౌట్ వస్తుంది. స్వర్ణ అనసూయని దాటేయడానికి ప్లాన్ మొదలు పెడుతుంది. కన్మయ్య చేత ఉదయాన్నే కూరలు తెప్పించడం, తను చేసినట్టు బిల్డప్ ఇవ్వడం. దీని కారణంగా మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని రామరాజు అనిరుద్ధిని క్షమిస్తాడు. అది చూసి స్వర్ణ సంతోషంగా ఉంటుంది. అనసూయకి స్వర్ణపై కోపంగా ఉంటుంది. తనకంటే మంచి పేరు తెచ్చుకుంటుందని. కరుణ జైలు నుంచి ఫోన్ చేసి ఏమైంది అని అడుగుతాడు. ఆమె, నువ్వు చెప్పినట్లు లేదన్నా, చీర అది ఇది కట్టుకొని ఇంట్లో ఆడాల్లాగే ఉంది. తనేననిపిస్తుంది కాదనిపిస్తుంది, నాకేమీ తెలియట్లేదన్నా, ఇంకేమైనా గుర్తులుంటే చెప్పన్నా అనేతలికి, ఇంతకు ముందు ఎవరినైనా పైకి పంపించినావా అని అడుగుతాడు. ఆ అంటాడు. దాన్ని చంపేయ్ అనేతలికి, తనో కాదో తెలియదు కదా అంటాడు. చంపితే తను కాదు, నువ్వు చచ్చావంటే తనే అని ఫోన్ పెట్టేస్తాడు. అనిరుద్ నానమ్మ కామాక్షితో దీని పెళ్లి కుదిరితే వెంకటాపురం గుడికి వస్తానని మొక్కుకున్నా, ఎన్నిసార్లు అడిగినా ఎవరూ తీసుకువెళ్ళలేదు అని అంటుండగా ఇంతలో బుచ్చిరాజు, నేను ఉన్నాను కదా, నేను తీసుకువెళ్తా అని చెప్తాడు. గుడికి అనిరుద్ నానమ్మ, బుచ్చిరాజు, కామాక్షి, లీలా, స్వర్ణ వస్తారు. అనసూయ ఇంటికాడే ఉండి వంటలు చేస్తుంది, స్వర్ణ కంటే మంచి పేరు తెచ్చుకోవాలని. గుడి దగ్గర మధుసూదనరావు రౌడీలు వీళ్ళని చూసి ఫాలో అవుతుంటారు. వీళ్ళని స్వర్ణ గమనిస్తుంది. దర్శనం అయిపోగానే గుడిలో గందరగోళం సృష్టించి కారుని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది స్వర్ణ. కానీ రౌడీలు వెనకాలే బైక్స్ పైన చేస్ చేసుకుంటూ వస్తుంటారు. స్వర్ణ తప్ప మిగతా నలుగురు అదిరిపోతుంటారు. రౌడీలని ఏదొక విధంగా బీట్ చేసి ఇంటికి చేరుకుంటారు. జరిగినదంతా రామరాజుకు చెప్తారు. రామరాజు వాళ్ళ అమ్మని తిట్టి, నాకు చెప్పకుండా అసలు మీరు ఎందుకు వెళ్లారు అంటాడు. రామరాజు శరత్తో మాట్లాడతాడు. ఆ మధుసూదనరావు ఎంతకైనా తెగించేలా ఉన్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అవుతారు. కామాక్షి రామరాజు దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నాకు ఇచ్చిన గొలుసు స్వర్ణకి ఇద్దామనుకుంటున్నానండి, పెళ్ళైన కొత్తల్లోనే ఇవ్వాల్సింది, వాడు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడేమో గాని మంచి అమ్మాయినే చేసుకున్నాడండి అంటుంది.
సరే అని రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామాక్షి స్వర్ణకి ఆ గొలుసు ఇస్తూ, ఇది తరతరాలుగా ఇంటి పెద్ద కోడలికి వస్తుంది. ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తున్నా అనేతలికి స్వర్ణ ఎంతో ఆనందపడుతుంది. నైట్ కర్మయ్యి స్వర్ణకి కూరలు ఇవ్వడానికి వస్తుంది. స్వర్ణకి కూరలు ఇచ్చి వెళ్ళిపోతుండగా కరెక్ట్ గా ఆ టైంలోనే కరుణ మనుషులు స్వర్ణని చంపడానికి స్కూటీ పైన వస్తారు. స్వర్ణ ఆ చప్పుడు విని పెద్ద గెరిటె లాంటిది తీసుకుని బయటికి వెళ్తుంది. స్వర్ణ ముందుకి ఒకడు వచ్చి, నువ్వు ఝాన్సీవా కాదా? నువ్వు ఊ అను, వదిలేసి వెళ్ళిపోతా, లేదంటే అనవసరంగా చంపేయాల్సి వస్తుంది అని కొట్టడానికి వచ్చేతలికి ఒక్కొక్కడిని చంపదు కాని చచ్చేలాగా కొట్టిద్ది. వాళ్ళలో ఒకడు స్వర్ణని ఎలాగైనా చంపాలని తన వెనకాలే ఇంట్లోకి వచ్చి కొడవలితో నరకాలని పరిగెత్తుకుంటూ వచ్చి వాడి కాలు వాడే తట్టుకొని కొడవలి పైన పడి పొడుచుకొని చచ్చిపోతాడు. వాడిని కాళ్ళు పట్టుకొని లాక్కుపోతుండగా కన్మయి వస్తుంది గోంగూర మటన్ ఇవ్వడానికి. అది చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. కన్మయిని లేపి స్వర్ణ వాడు ఎలా చనిపోయాడో తనకు అర్థమయ్యేలా చెప్తుంది. ఇద్దరూ కలిసి రక్తం మరకలని కడిగి వాడిని గోతంలో మూటకట్టి కారులో వేసుకుని దూరంగా విసిరేసి వస్తారు. ఉదయాన్నే కన్మయి స్వర్ణ దగ్గరకు వచ్చి, నేను ఊరికి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. ఉండవే అంటుంది. రాత్రి జరిగిన దానికి నాకు అసలు బుర్ర పని చేయలేదు. అసలు ఎవరితివే నువ్వు అని అడుగుతుంది. అప్పుడు స్వర్ణ తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది. మన వార్డెన్ గుర్తున్నాడా అని అడిగేతలికి ఆ ఎదవ చిన్న పిల్లలని కూడా చూడడు కదే అంటుంది. నువ్వు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాడి కన్ను నా మీద పడింది. అందుకని అక్కడ నుంచి పారిపోయాను. ఆ తర్వాత ఏ పని ఉంటే ఆ పని చేసేదాన్ని. ఒక్కడు కూడా మనిషిలాగా చూసేవాడు కాదు. ఒకచోట పని చేసుకుంటా చదువుకున్నా. అక్కడ కూడా ఒకడు ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా అని రాత్రిళ్ళు తలుపు కొడుతూ ఉండేవాడు. ఒకరోజు కొంతమంది పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 4 రోజులు ఉండడానికి వచ్చారు. వాళ్ళు ఎంతో ధైర్యంగా ఉండడం చూసి నేను అలానే ఉండాలని ఆ రోజు నైట్ తలుపు తీసే పడుకున్నా, చేతిలో కత్తి పట్టుకొని. ఆఖరికి వాణ్ణి చంపేశా. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వచ్చారు అని చెప్పాను కదా. వాళ్ళు నన్ను కూడా వాళ్ళతో అడవులకి రమ్మన్నారు. ఆ టైంలో ఎవరూ తోడు లేకపోవడంతో సరే అన్న పదం మాత్రమే నాకు వచ్చింది. అప్పుడే స్వర్ణకి ఝాన్సీ అనే పేరు పెడతారు. వాళ్ళు నాకు అడవుల్లో ఎలా బ్రతకాలి అనేది, ఫైటింగ్ స్కిల్స్ అన్నీ నేర్పించారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎన్నో ఆశలతో అక్కడికి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళందరికీ లీడర్ అని చెప్పుకునేవాడు తన సొంత లాభం కోసం వాళ్ళందరినీ వాడుకునేవాడు. వాడికి ఎదురు తిరిగితే వాడు ఎవడైనా చంపేస్తాడు. మళ్ళీ తన మీద నింద పడకుండా చేస్తాడు. వాడు నా కళ్ళ ముందే ఎన్నో దారుణాలు చేశాడు. వాణ్ణి ఎలాగైనా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకొని ఎంతో కష్టపడి పోలీసులకు పట్టించాం. కానీ వాడు మాత్రం మేము దొరకలేదు అనుకున్నాడు. వాడి పేరు కరుణ. ఇంతవరకు ఈ విషయాల గురించి ఎవరికీ చెప్పలేదు. నీకు ఇంకా అనిరుద్ధికి కూడా అని చెప్తుంది. తప్పించుకొని వెళ్ళిన వాళ్ళు ఝాన్సీ బ్రతికే ఉందని కరుణకి చెప్పిన వెంటనే తను ఉంటున్న సెల్లులో గ్యాస్ లీక్ చేసి పేల్చేస్తాడు. లోపల ఉన్న అందరూ బూడిదైపోతారు. తను ఆ ప్రమాదంలో ఇరుక్కున్నట్టు క్రియేట్ చేసి తప్పించుకుంటాడు. స్వర్ణ కన్మయిని తన ఇంటికి తీసుకువచ్చి తనకి తన భర్తకి గొడవని ఒక కథ చెప్పి ఇక్కడే ఉంటుంది. ఇంకో పక్క పెళ్లి పనులు హడావిడిగా జరుగుతూ ఉంటాయి. పెళ్లి కార్డులు పంచటానికి ఇల్లిల్లు తిరుగుతున్నప్పుడు స్వర్ణకి ఒక ఆటో నుంచి అచ్చం కరుణ చెప్పే నినాదం లాంటిదే వినపడడంతో దాని వెనకాలే వెళ్తుంది. దాన్ని ఒక కానిస్టేబుల్ కూడా వింటాడు. ఆటో దగ్గరకు వెళ్తుంది. రౌడీలు అటాక్ చేస్తారు. స్వర్ణ రౌడీలను కొట్టి కరుణ ఎక్కడా అని అడుగుతుంది. చెరువు గట్టున ఉన్నాడని చెప్తాడు. స్వర్ణ అక్కడికి వెళ్ళగానే, ఎన్నాళ్ళైంది ఝాన్సీ అనేతలికి, నన్ను ఇక్కడ అందరూ స్వర్ణ అని పిలుస్తారు అని చెప్తుంది. ఇక్కడ అంటే నా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఎవరెవరుంటారు అని అడుగుతాడు. నాకు పెళ్ళైంది కరుణ అంటుంది. ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నేను బయటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నా అంటాడు. ప్లీజ్ కరుణ, నన్ను వదిలేయ్ అని బ్రతిమిలాడుకుంటుంది. సరే గాని ఇప్పుడంటే నువ్వు కొత్త లైఫ్ స్టార్ట్ చేశావు. మరి పాత లైఫ్, అదే నీ గతం గురించి నీ ఫ్యామిలీకి చెప్పావా అనేతలికి గమ్మునుంటుంది. కనీసం నీ భర్త కన్నా చెప్పావా అంటాడు. లేదు అంటుంది. సరేలే వెళ్ళు, మళ్ళీ నీ ఫ్యామిలీ నీ కోసం లేట్ అయితే వెతుక్కుంటుంది అని తను వెళ్ళేటప్పుడు ఇలా అడుగుతాడు. ఒకవేళ నీ ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తే స్వర్ణ కాపాడుతుందా లేక ఝాన్సీనా అనేతలికి సీరియస్ గా చూసి వెళ్ళిపోతుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత భయపడుతుంది. అనిరుద్ధ్కి జరిగిందంతా చెప్పాలనుకుంటుంది. కానీ ఎలా అర్థం చేసుకుంటాడేమోనని చెప్పలేకపోతుంది. ఆ నినాదాన్ని కానిస్టేబుల్ కూడా వింటాడని చెప్పాను కదా. ఆ విషయం శరత్ కి చెప్తాడు. శరత్ హయ్యర్ అఫీషియల్ కి చెప్తాడు. ఆయన ఇలా అంటాడు, ఇంతకు ముందు కూడా ఇలాంటిదే
ఊరంతా వినిపించి తర్వాత లోకల్ ఎమ్మెల్యేని చంపేశారు. శరత్ ఏమో 2 డేస్ తర్వాత సీఎం గారి మీటింగ్ ఉంది కదా సార్ అనేతలికి నువ్వు ఒక పని చెయ్యి ఆ గ్యాంగ్ డీటెయిల్స్ అన్నీ చూడు అంటాడు. రామరాజు పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి మధుసూదనరావుకి భయపడి నాకు టికెట్ వద్దు అని చెప్తాడు. దీంతో రామరాజు మధుసూదనరావు స్కామ్స్ అన్నిటినీ బయటికి తీయాలని డిసైడ్ అవుతాడు. కరుణ వెళ్లి మధుసూదనరావుతో చేతులు కలుపుతాడు స్వర్ణ ఫ్యామిలీని నాశనం చేయడానికి. స్వర్ణ ఉదయాన్నే గోడ మీద ఒక గుర్తు చూస్తుంది. ఆ గుర్తు అర్థం ఏంటంటే ఆ ఇంట్లో ఆ రోజు ఒక శవం లెగుస్తుందని. స్వర్ణ కంగారుగా వెళ్లి కామాక్షితో అనిరుద్ ఎక్కడా అని అడగగా హాస్పిటల్కి వెళ్ళాడు అని చెప్తుంది. మళ్ళీ శరత్ ఎక్కడా అని అడగగా ఈ రోజు సీఎం మీటింగ్ కదా బందోబస్తుకి వెళ్ళాడు అని చెప్తుంది. ఇంతలో అనసూయ వచ్చి ఈ రోజు చేపల పులుసు చెయ్యి అని అడుగుతుంది. స్వర్ణ చేపలు తీసుకువస్తానని వెళ్తుండగా నేను వస్తా ఎలా తీసుకుంటావో నేను చూసి నేర్చుకుంటానని ఇద్దరూ టీవీఎస్ పైన బయలుదేరతారు. శరత్ దగ్గరకు వెళ్ళాలి అనుకొని వెళ్తుండగా తను కాదనిపించి అనిరుద్ దగ్గరికి వెళ్తుంది. అనసూయ కంగారు పడుతుంది. ఎటు తీసుకువెళ్తుందోనని. అనసూయ ఎటు వెళ్తున్నాము అని అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్తుంది. కాస్త దూరం వెళ్ళిన తర్వాత అనిరుద్ కాదు రామరాజు అని అర్థం చేసుకుని సీఎం మీటింగ్ జరిగే చోటుకు వెళ్తుంది. ఏం నాటకాలు ఆడుతున్నావా చేపలని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చావు అని అనసూయ అనేతలికి నాకు చేపల కూర చెయ్యడం రాదు. నువ్వు ఎవరికి చెప్తావో చెప్పుకోపో అన్నట్టు రిక్షాకి వెళ్ళు అని చెప్తుంది. స్వర్ణ రౌడీలు బస్సులో ఉన్నారని కనిపెట్టి ఒక్కొక్కరిని చితకకొడుతుంది. దిగేటప్పుడు బస్ డ్రైవర్తో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని చెప్తుంది. తన గతం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పాలో వద్దోనని తనలో తనే స్వర్ణ కుంగిపోతుంది. మధుసూదనరావు కోపంగా కరుణ దగ్గరికి వచ్చి అంతా పోయింది. నా స్కామ్ గురించి ఆ రామరాజు సీఎంకి చెప్పేశాడు. రేపో ఎల్లుండో నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు. నేను అరెస్ట్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం చావాలి అంటాడు. సరేగాని నా మాట విను అని కరుణ తన ప్లాన్ చెప్తాడు. శరత్ కరుణ గ్యాంగ్ గురించి కనుక్కునే క్రమంలో స్వర్ణ కూడా ఆ గ్యాంగ్ లో ఒక మెంబర్ అని తెలుసుకుంటాడు. కానీ ఇంట్లో ఎవరికీ చెప్పడు. అందరూ పెళ్లి పనుల హడావిడిలో ఉన్నప్పుడు స్వర్ణ శరత్ దగ్గరకు వెళ్ళి మీతో మాట్లాడాలి అంటుంది. ఏం మాట్లాడాలి? నీ గురించి మొత్తం నాకు తెలుసు అనేతలికి మొత్తం తెలీదనుకుంటా నేను చెప్తారా అండి అని తీసుకువెళ్తుంది. కరుణ అనిరుద్ ఇంటికి వచ్చి అందరికీ స్వర్ణ బావగా పరిచయం అవుతాడు. కరుణ భోజనం చేసిన తర్వాత స్వర్ణాన్ని పక్కకు తీసుకువెళ్లి గొంతు పట్టుకుని నీ కుటుంబాన్ని మొత్తాన్ని లేపేద్దాం అనుకున్నా. కానీ లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. సాయంత్రానికి నా దగ్గరికి వచ్చేయ్. నీ ఇంట్లోకి వచ్చి అందరి ముందు భోజనం చేసి నీతో నీ బెడ్రూమ్ లో మాట్లాడుతున్నా. నేనేం చేయగలను ఊహించుకో అని చెప్తాడు. అనిరుద్ దగ్గరకు వెళ్లి డ్రాప్ చేయమని అడుగుతాడు. అనిరుద్ చీకటపడినా రాకపోవడంతో స్వర్ణ వెతుక్కుంటూ వెళ్తుంది. కరుణ ఏమో తన మనుషులతో ఎదురు చూస్తూ ఉంటాడు. స్వర్ణ హాస్పిటల్కి వెళ్తుంది. అనిరుద్ని చూసి మొత్తం నిజం చెప్పేస్తుంది. నీకు ఎప్పుడో చెప్దామనుకున్నా నువ్వు దూరమవుతావని భయంతో చెప్పలేకపోయా. నువ్వు అర్థం చేసుకునే వాడివేమో కానీ భయం వేసింది అంటుంది. అనిరుద్ ఏమో నువ్వు నన్ను నమ్మి చెప్పలేకపోయావు చూడు అదే బాధగా ఉంది అని అక్కడి నుంచి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మరి కరుణ గురించి ఏం చేద్దాం? కోపం తగ్గలేదు అలానే ఉంది. కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మనం గొడవ పడదాం. నాన్నకి చెప్దామా? ఆయనకి పెద్ద పెద్దోళ్ళు తెలుసు. లేక పోలీసులకి చెప్దామా అనేతలికి అదే చేసిన. శరత్తో మాట్లాడినా. మొత్తం చెప్పా. కరుణని అరెస్ట్ చేయడానికి ప్లాన్ వేశారు అని చెప్తుంది. నువ్వు భయపడకు. నీకు తోడుగా నేను ఉన్నా అని అనిరుద్ చెప్తాడు. ఇంకో పక్క పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి. శరత్ వచ్చి స్వర్ణకి అనిరుద్కి కరుణ అరెస్ట్ గురించి చెప్తాడు. కానీ కరుణ స్టేషన్ కి వెళ్ళేటప్పుడు తప్పించుకుంటాడు. కానీ శరత్ ఎలానో తప్పించుకుంటాడు చిన్న గాయాలతో. ఇంకా చివరికి స్వర్ణ ఇంట్లో వాళ్ళందరి ముందు తన గతం చెప్తుంది. రామరాజు ఇన్నాళ్ల నుంచి నిజం ఎందుకు దాచావు అని అడుగుతాడు. నిజంగా చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోలేదండి. ఒక అబద్ధం నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇస్తున్నప్పుడు నిజం దాచినా పర్వాలేదనిపించింది. మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటాడు. నా గతం నా సమస్య అనిపించింది. కానీ ఇప్పుడు అదే గతం నా ఫ్యామిలీ మీదకి వచ్చిందంటే అనేతలికి కామాక్షి ఏమో ఇప్పటిదాకా నువ్వు మా ఇంటి అమ్మాయివి అనుకున్నా. కానీ ఇప్పుడు తుపాకులు అడవులు అంటున్నాం. ఏమనుకోవాలో కూడా అర్థం కావడం లేదు అంటుంది. నా వాళ్ళు గాని కుటుంబం గాని అట్లా ఎప్పుడూ నాకు ఎవరూ లేరు. ఎవరూ ఏం నేర్పించలేదు. మోసాలు ఎదురు దెబ్బలు తింటూ ఏదో నాకు నేనే నేర్చుకున్నా. సమర్థించుకోవడం లేదండి. జరిగింది ఇదని చెప్తున్నా. బయట నుంచి వచ్చిన దాన్ని మీ సొంత అమ్మాయిలా చూసుకున్నారు. కొన్నాళ్ళన్నా ఒక కుటుంబం అంటే ఎలా ఉంటుందో చూసినా.
కానీ చాలా సార్లు అనిపించింది. నాలాంటి అనాథకి ఇంత మంచి ఇంట్లో కోడలిగా ఉండే అర్హత ఉందా అని. కానీ బాగా ఆలోచిస్తే ఒకటి మాత్రం నాకు ఉంది. ఎవడైనా ఎక్కడి నుంచైనా రాని, నా ప్రాణం అడ్డుపెట్టైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటా. ఇది ఒక కోడలికుండాల్సిన లక్షణం కాదేమో! అందరూ వాళ్ళ ఇంటికి మహాలక్ష్మి రావాలనుకుంటారు. అనేతలకి ఇంటికి మహాలక్ష్మే రావాల్సిన అవసరం లేదమ్మా! కాళిక కూడా దేవతే అని రామరాజు అంటాడు. ఇంతలో కరెంటు పోతుంది. స్వర్ణకి డౌట్ వచ్చి బయటికి చూస్తే కరుణ వాడి మనుషులతో వచ్చి ఉంటాడు. స్వర్ణ ఆ విషయం అందరికీ చెప్పేదలికి కంగారు పడతారు. స్వర్ణ ప్రశాంతంగా ఆలోచించి ఒక్క డోర్‌ని తప్ప అన్నిటిని మూసేయండి అని చెప్పి ఇంట్లో ఉన్న అందరినీ సేఫ్ గా రూమ్స్ లో ఉంచుతుంది. వచ్చిన రౌడీలందరినీ చితకేస్తుంది. ఈసారి గన్స్ తో షూట్ చేస్తూ లోపలికి వస్తారు. స్వర్ణ తన ఫ్యామిలీని సేఫ్ గా బయటికి పంపించేస్తుంది. వాళ్ళని కూడా షూట్ చేస్తుంది. కరుణ జీప్ తో ఒక్కసారిగా గోడల్ని గుద్దుకుంటూ లోపలికి వస్తాడు. స్వర్ణ వాడి కాలి మీద పొడిచి ఇలా అంటుంది. ఏది మంచి ఏది చెడు తెలియని వయసులో నన్ను పట్టుకొని నువ్వే దేవుడు నువ్వు చెప్పిందే వేదం అని బుర్రలోకి ఎక్కించినావు. నువ్వు దేవుడివి కాదు, తెలియకుండా లోపలికి మింగేసే రాక్షసుడివి అని చెప్పి గొంతులో పొడుస్తుంది. వాడు స్వర్ణ కడుపులో షూట్ చేస్తాడు. కరుణ చనిపోతాడు. స్వర్ణ బ్రతుకుతుంది. తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని మూవీ ఎక్స్‌ప్లనేషన్స్ మీకు కావాలనుకుంటే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని మర్చిపోబాకండి.